హాయ్ అండి, మా బాబు సెకండ్ బర్త్డేకి ఈసారి హైదరాబాద్ ట్రిప్ వేసాము. ఫస్ట్ డే మేము పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి నెహ్రూ జూలాజికల్ పార్క్కి ప్లాన్ చేసాము. మార్నింగ్ 9:30కి ఎల్బీ నగర్లో స్టార్ట్ అయ్యాము. జూ రీచ్ అవ్వడానికి మాకు అరౌండ్ 10. మా హస్బెండ్ టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్కి వెళ్ళారు. టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అండ్ అబౌవ్ 10 years వాళ్ళకి 80 రూపీస్ టికెట్, అండ్ 3 to 10 years వాళ్ళకి 55 రూపీస్, అండ్ ఆబ్వియస్లీ బిలో 3 years వాళ్ళకి నో టికెట్. బ్యాక్ ప్యాక్స్ అండ్ లగేజ్ అయితే జూ లోపలికి వెళ్ళలేదు, బయట లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి. 20 రూపీస్ వాళ్ళు చార్జ్ చేశారు. లేడీస్కి మాత్రం హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది. సో మేము మా బ్యాగ్ లాకర్లో పెట్టేసి జూ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. జూ లోపల మనం బై వాక్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేదా వెహికల్ సఫారీ కూడా ఉంటుంది. మాకు పిల్లలతో బై వాక్ ఎక్స్ప్లోర్ చేయడానికి కిడ్స్ టయర్డ్ అయిపోతారని చెప్పి మేమైతే బగ్గీ రైడ్ చూస్ చేసుకున్నాము. ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది, మనం దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళాక మనం ఈ వెహికల్ రైడ్ కోసం సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మేము టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ బగ్గీస్ మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్లో డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటూ ఉంటాయి. ఆ బగ్గీస్ కోసం మనం బుక్ చేసుకున్న టికెట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కంపల్సరీ. అది స్కాన్ చేశాకే మనల్ని బోర్డు అవనిస్తారు. ఫస్ట్ అయితే మమ్మల్ని బర్డ్ సాంచురీకి తీసుకువెళ్ళారు. చాలా బర్డ్స్ ఉన్నాయి. చాలా రకాల పువ్వులు ఉన్నాయి. చూడు ఎలా కింద పెంచింది. ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు చాలా మంది వచ్చారు. స్కూల్ నుంచి వాళ్ళని ట్రిప్కి తీసుకొచ్చినట్టున్నారు. తర్వాత స్నేక్స్ అండ్ రెప్టైల్స్ దగ్గరికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక మళ్ళీ స్నేక్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొకసారి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ తిరగాల్సి ఉంటుంది కాబట్టి చాక్లెట్స్ లాంటివి క్యారీ చేస్తుంటాను ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. మా హస్బెండ్ వచ్చేలోపు టికెట్ తీసుకొని మేము మంచిగా చాక్లెట్ తినేసి ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయాము. పార్టీ లేదా ఏంటది? ఉడు లిజార్డ్. Very big lizard. What is this? ఇక్కడ స్నేక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాగుపాము దగ్గర నుంచి రస్సెల్స్ వైపర్, త్రాచుపాము అండ్ కొండ చిలువ, పెద్ద పెద్ద పాముల దగ్గర నుంచి చిన్నవి కూడా చాలా ఉన్నాయి. బాగుంది చూడడానికి, చాలా చాలా ఎంజాయ్ చేసింది మా పాప కూడా. నేను వీటిని చూసి ఎగ్జాంపున్నా, కానీ అవి స్టోన్స్. నెక్స్ట్ క్రొకోడైల్స్ చూడడానికి వెళ్ళాము. చాలా ఉన్నాయి. ఫస్ట్ చూడగానే అవి ఆర్టిఫిషియల్ బొమ్మలు పెట్టారేమో అనుకున్నాము.
తర్వాత మెల్లగా అవి కదలడం స్టార్ట్ అయ్యాయి. చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చాయి, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఈ క్రొకడైల్స్ అవి చూడడానికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అలా అవుతుంది. సో ఇవి బాగా తినేసినట్టున్నాయి, అసలు ఫుల్గా నిద్రలో ఉన్నాయి మొత్తం క్రొకడైల్స్ అన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్. మేబీ ఈ వీడియోలో మీకు చూడడానికి అవి చిన్నగా కనిపించవచ్చు, కానీ వాస్తవానికి అయితే అవి చాలా పెద్దవి. ఈ క్రొకడైల్స్ అన్ని చూసేసరికి మా పాప కొంచెం డల్ అయింది, ఇంకా దానికి నిద్ర వస్తుందేమో అని అనుకున్నాము. సో ఇలా ఈ బగ్గీస్లో లేదా ట్రైన్స్లో మనల్ని ఒక స్పాట్ నుంచి తీసుకెళ్ళి ఇంకొక స్పాట్ దగ్గర డ్రాప్ చేస్తుంటారు. సో అక్కడ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్పాట్లో మనల్ని పికప్ చేసుకొని వేరే చోట డ్రాప్ చేస్తుంటారు. అలాగా టోటల్ 4 పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో అలాగా మనం ఆ జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆల్మోస్ట్ 1 కంప్లీట్ డే పట్టేస్తుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డియర్స్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఆ కొంచెం తిరిగేసరికి అలసిపోయాము, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అయితే లంచ్ టైం అయింది, సో లోపల క్యాఫ్టేరియాలో అవైలబుల్ ఉన్న ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసాము. అక్కడ చికెన్ బిర్యానీ అండ్ కర్డ్ రైస్ తీసుకున్నాము. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది ఆ క్వాంటిటీ అండ్ టేస్ట్కి. అండ్ మా పాప అయితే వీక్ అయిపోయింది, ఇంకా తను ఫుడ్ కూడా ఏమీ తినడం లేదు. సో తనకి ఐస్ క్రీమ్ తీసుకొని తినిపించాను, ఆ పాటికే తనకి ఫీవర్ వచ్చేసింది. ఇంకా అక్కడ లయన్, టైగర్, డియర్స్, వోల్వ్స్, హైనాస్ అన్నీ చూసాము, కానీ వీడియో తీయడానికి మాత్రం అవ్వలేదు. ఈ ఎలిఫెంట్ ఉన్న స్పాట్ దగ్గర నుంచి సఫారీ రైడ్ కూడా ఉంది ఇంకా లోపలికి వెళ్ళడానికి. బట్ అప్పటికే మా పాపకి బాగాలేదని మేము రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.